మనం లైనింగ్ బ్లౌజ్ని ఇలా గనక స్టిచ్ చేసుకున్నామంటే వర్క్ ఫాస్ట్గా అవుతుంది. అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. నార్మల్ బ్లౌజుల కంటే ఇలా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇవాల్టి వీడియోలో నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ చేసుకుని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను. నార్మల్గా మనం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది, కొన్ని సెన్సిటివ్ క్లాత్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి క్లాత్కి అయితే మనం హెమ్మింగ్ పెట్టినా పైవైపు నుంచి పైపింగ్ పెట్టినా అంత నీట్గా రాదండి. అలాంటప్పుడు ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే వీడియో చూద్దాము. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్గా అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే పైపింగ్ కోసం నేను లైట్ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఒక 30 ఇంచ్ వెడల్పుతో ఇలా క్రాస్గా మన పైపింగ్ కోసం ఎంత క్లాత్ అయితే కావాలో అంత లెంత్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. పీస్ క్రాస్గానే కట్ చేసుకోండి. చూడండి, ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకున్నామంటే మనకు పైపింగ్ కర్వ్ షేప్స్ అనేది నీట్గా తిరుగుతాయి. ఇలా కరెక్ట్గా మిడిల్కి ఈ థ్రెడ్ అనేది పెట్టుకోండి. ఇది 12 నెంబర్ థ్రెడ్. ఇలా పెట్టుకొని నీట్గా టైట్గా ఫోల్డింగ్ చేసుకుని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ రావాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ పక్కన ఉండాలి, నీడిల్ థ్రెడ్ పక్కన స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకో. ఇలా మొత్తం మన ఎంత లెంత్ అయితే కావాలో ఇలా స్టిచ్ చేసుకొని బ్లౌజ్కి మొత్తం పైపింగ్ అనేది లోడింగ్ చేసి పెట్టుకోండి. ఈ బ్లౌజ్కి అయితే ఒక 3 మీటర్స్ అయితే కావాలి. ఇలా థ్రెడ్ పైపింగ్ మొత్తం స్లీవ్కి అలాగే బ్యాక్కి ఫ్రంట్ నెక్కి కూడా మొత్తం ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా రావాలి పైపింగ్. థ్రెడ్ అనేది సైడ్కి ఉండాలి, థ్రెడ్ పక్కనే స్టిచ్ రావాలి. ఇలా బ్లౌజ్కి ఎంత కావాలో అంత అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మైన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ తీసుకోవాలి. మనం నార్మల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ అన్నది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మెజర్ చేసుకుంటాం కదా, ఇలా ఇన్విజిబుల్గా మనం స్టిచ్ చేసుకోవాలంటే నెక్స్ అన్నది కరెక్ట్గా లెంత్ అన్ని కరెక్ట్గా ముందుగానే కట్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఆల్ట్రేషన్ మనం కటింగ్ చేసుకునేకి వీలుండదు. ముందుగానే మనకు ఎంత కావాలో అంత నీట్గా కటింగ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పైపింగ్ అనేది క్లాత్ వైపు రావాలి. అలాగే ఖర్చులు ఉంటాయి కదా, అది అవుట్ సైడ్ రావాలి. అర్థమవుతుంది కదా, ఇలా పైపింగ్ క్లాత్ వైపు వచ్చేటట్టు, ఖర్చులు ఉంటాయి కదా అది బయటికి వచ్చేటట్టు, అంటే డీప్ లోపలికి మన ఖర్చులు రావాలి. క్లాత్ పైన పైపింగ్ ఉండేటట్టు చూసుకుని ఇలా చుట్టూ పైపింగ్ పక్కనే అంటే థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపున కూడా మనం నడుం దగ్గర కూడా ఇన్విజిబుల్గా పైపింగ్ చేసుకోవాలి. అది కూడా అంతే, క్లాత్ వైపున పైపింగ్ రావాలి. ఖర్చులు అన్నది కింద వైపుకి వచ్చేటట్టు లెంత్ ఎంతైతే ఉందో అంత మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఎండింగ్ వరకు అలాగే స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నాకైతే కొద్దిగా కాఫ్ అండ్ కోల్డ్ ఉండడం వల్ల వాయిస్ అయితే అంత నీట్గా లేదు. చూడండి, మొత్తం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మైన్ ఫ్యాబ్రిక్ని ఇలా పై వైపున, ఇప్పుడు నేను వేసుకుంటున్నది పైవైపుకి, రివర్స్ అన్నది కిందనే ఉంది, పైవైపుకి ఇలా వేసుకొని మనం లైనింగ్ పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా లైనింగ్కి, అది ఇలా లోపలికి వెళ్ళేటట్టు మనం ఇందాక స్టిచ్ చేసుకున్నది ఇలా రివర్స్ చేసుకొని క్లాత్ కదలకుండా ఇలా పిన్నేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక సైడ్ నుంచి మనం ఇలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇందాక పైపింగ్ పక్కనే ఎలాగ స్టిచ్చింగ్ చేసుకున్నామో అదేవిధంగా నెక్ చుట్టూరా నెక్ అన్నది కదలకుండా నీట్గా ఇలా కర్వ్ షేప్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం రౌండ్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ కటింగే తీసుకోవాలి పైపింగ్ అనేది, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపున మనం నడుం దగ్గర పైపింగ్ పెట్టుకున్నాం కదా, ఆ పైపింగ్ పక్కనే ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా లెంత్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అన్నది క్లీన్గా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, ఎక్కడ ముడతలు అన్నది రాకుండా. మనం స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకున్నప్పుడు ఇలా ఫోల్డింగ్ లాగా వస్తుంది, అలా కాకుండా స్టిచ్చింగ్కి ముందే ఇలా మొత్తం క్లాత్ అన్నీ నీట్గా చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్లో ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని టర్న్ చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం కింద వైపున కూడా క్లాత్ అన్నీ కట్ చేసుకోండి. ఇప్పుడు సెంటర్లో చిన్న చిన్న కట్స్, అంటే మనం స్టిచ్ వేసుకున్న
స్టిచ్చింగ్ పైన కట్స్ అన్నది రాకుండా ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకుంటే మనకు పైపింగ్ అనేది నీట్గా టర్న్ అవుతుంది. చూడండి పై వైపున ఇలా మనం పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇటు సైడ్ క్లాత్ పైన కానీ అలాగే చూడండి లోపల కానీ పైన కానీ ఎక్కడ ఖర్చులు కనబడకుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే నేను చూపించాను కదా, అక్కడికి వచ్చేలాగా నీట్గా స్టిచ్ వేసుకోండి. ఇటు సైడ్ క్లాత్ పైన కాకుండా పైపింగ్ పైన కాకుండా మిడిల్కి స్టిచ్ వచ్చేలాగా రౌండ్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోండి. మనం ఏ ఫ్యాబ్రిక్ అయినా ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు తీసుకునే అమౌంట్ కంటే ఒక 50 అలా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకొని ఇలా స్టిచ్ చేస్తే మనం వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది, అలాగే మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల బ్యాక్ కానీ నెక్ కానీ హెమ్మింగ్ చేయాల్సిన పని ఉండదు. స్లీవ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి చుట్టూతా పెద్ద స్టిచ్ పెట్టుకొని నీట్గా ఇలా సర్దుకుంటూ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. మొత్తం మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ట్రిమ్ చేసేయండి. ఇలా మొత్తం కటింగ్ చేసుకున్నామంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది చూడండి నీట్గా ఎక్కడ కూడా ఖర్చులు కనబడకుండా రెడీ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్లో నేను స్టార్ నెక్ అయితే కట్ చేశాను. స్టార్ నెక్ కూడా ఇదే విధంగా పైపింగ్ అనేది క్లాత్ వైపున రావాలి, ఖర్చులు అన్నవి బయటికి రావాలి. ఇలా చూసుకుంటూ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోండి. ఇదైతే ఈ మూల ఉంటుంది కదా, అక్కడ నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని నీడల్ కిందకి దింపిన తర్వాత ఇలా నీట్గా టర్న్ చేసుకోండి. మనం స్క్వేర్ నెక్కి ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాగేనండి ఈ స్టార్ నెక్ కూడా. ఇలా 2 పీసెస్ నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మైన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. మైన్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్గా వేసుకొని లైనింగ్ అనేది రివర్స్గా వేసుకొని మరి అలా స్టిచ్ పక్కనే అంటే థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, నీడిల్ దింపి తర్వాత ఇలా స్ట్రైట్గా కర్వ్ షేప్ అన్నది తీసుకొని టర్న్ చేసుకోండి. మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టుకొని రివర్స్ చేసుకున్నారంటే మనకు స్టార్ నెక్ అనేది నీట్గా వస్తుంది. పైపింగ్ పక్కనే ఇంకో స్టిచ్ వేసుకోండి. మనం క్లాత్ పైన కానీ అలాగే పైపింగ్ పైన కానీ స్టిచ్ రాకుండా నీట్గా పైపింగ్ పక్కనే మిడిల్కి స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ట్రిమ్ చేసుకున్నారంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా నీట్గా రావాలి అంటే ఫస్ట్ మనకు థ్రెడ్ పైపింగ్ పెట్టుకోవడం క్లియర్గా రావాలి. ఎంత ట్రై చేసినా కూడా థ్రెడ్ పైపింగ్ రాదు అనే వాళ్ళు కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియోలో నీట్గా ఎలా థ్రెడ్ పైపింగ్ లోడింగ్ చేసుకొని పైపింగ్ చేసుకోవచ్చు అనేది ఇంకా నీట్గా చూపిస్తాను. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా ట్రిమ్ చేశారంటే మనకు పైపింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. చూడండి ఎక్కడ కూడా ఖర్చులు బయటికి రాకుండా అవతల వైపు కానీ ఇవతల వైపు కానీ క్లాత్ అన్నది రాకుండా నీట్గా ఇలాగైతే స్టార్ నెక్ కూడా పైపింగ్ చేసుకున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అలాగే స్లీవ్కి కూడా ఇలాగే మొత్తం పైపింగ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఫైనల్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఎక్కడ కూడా మనం హెమ్మింగ్ చేసుకోవాల్సిన పని ఉండదు. పైవైపు నుంచి కూడా మనకు థ్రెడ్స్ అన్నది కనిపించదు. ఇలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.